మామూలుగా నేను ఒకరోజు ఓవర్ ట్రేడింగ్ చేసినంటే తర్వాత 2 రోజుల వరకు నేను ట్రేడింగ్ చేయను. మైండ్ సెట్ అనేది అంతే ఉంటానన్నమాట. ట్రేడింగ్ చేయకుండా అంతే ఉంటా. కానీ వీడియో చేద్దామని చెప్పేసి ఈరోజు ట్రేడింగ్ చేశా. ఇష్టం లేకపోయినా కానీ ట్రేడింగ్ చేశా. ఎందుకు చేశానో నాకే అర్థం కాలేదు. ఈరోజు పుట్టు కరెక్ట్ టైంకి ఇక్కడ బై చేశాను. కరెక్ట్గానే ఈ ఏరియాలో బై చేశా. అంతే 21,365 దగ్గర ఈరోజు పుట్టు బై చేశా. ఇక్కడ బై చేశా. అది డైరెక్ట్గా క్యాండిల్ బాగానే పడింది, ఎంట్రీ బాగానే ఉంది. కాకపోతే నేను స్టాప్ లాస్ మరి చిన్నది పెట్టుకున్నాను అనమాట. చిన్నది పెట్టుకోవడం వల్ల అమ్మటి ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఓన్లీ 10 పాయింట్స్ లాట్స్ ఎక్కువ తీసుకొని 10 పాయింట్స్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోయాను. కానీ ఆ తర్వాత అది ర్యాపిడ్గా బాగా కిందకు వచ్చేసింది. ఈ కొంచెం పైకి పోయేసరికి మళ్ళీ ఇక్కడ నుండి పైకి పోద్దేమో అని, అంటే 350 నుండి మళ్ళీ పైకి పోయిద్దేమో అని చెప్పేసి ఇక్కడ కాల్ బై చేశాను. నేను కాల్ బై చేశాను, మళ్ళీ లాస్ వచ్చింది. ఇక్కడ సరే ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ కాల్ బై చేశాను. 2 టైమ్స్ చేశాను. ఇక్కడ కరెక్ట్గా 300 రాగానే ఇంకా 300 దాటి, అంటే సపోర్ట్ లైన్ దాటి కిందికి పోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇది ఇంకా నిన్నట్లాగా పడిపోద్ది, 200 300 దాకా పడిపోద్ది అని చెప్పేసి ఎమ్మటే ఇక్కడ సెల్ చేసేసాను మళ్ళా. ఇంకా అక్కడి నుంచి మార్కెట్ వన్ వే రూట్లో పెట్టి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఇంకా ఇది ఈ 2 క్యాండిల్ను మన మైండ్ సెట్ని చేంజ్ చేసేస్తాయి బయ్యర్స్. ఈ 2 క్యాండిల్ చూసి ఇంకా మార్కెట్ కింద పడిపోద్దేమో, ఇంకా పడిపోద్దేమో, ఇక్కడి నుంచి వచ్చి పడిపోద్దేమో, ఇక్కడికి వచ్చి పడిపోద్దేమో, ఇక్కడికి వచ్చి పడిపోద్దేమో, అంతే మన మైండ్ సెట్ మొత్తం పాడు చేసింది ఈరోజు. అది నేను ఇక్కడ ఒకసారి బై చేసా పుట్టు, ఇక్కడ ఒకసారి బై చేసిన పుట్టు, ఇక్కడ ఒకసారి బై చేసా. అట్లా బై చేస్తూ ఈరోజు కూడా ఓవర్ ట్రేడింగ్ చేసా మొత్తానికి. ఈరోజు ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల లాస్ వచ్చింది బాగా. 25,000 వచ్చింది. మళ్ళీ బ్రోకర్కి ఒక 3,000 దాకా ఉంటుంది. దాదాపు 28,000 ఈరోజు లాసు. ఇంకా తర్వాత ఇది వచ్చింది కానీ నేను ఇవి ఎక్కువ ఇంకా బై చేయలేదు. ఇక్కడ తీసుకున్నా కానీ ఇంకా నేను ఇంకా మూడ్ అప్సెట్ అయిపోయింది. ఇంకా నేను చేయలేదు, ఆపేసాను అనమాట. ఇక్కడ అక్కడక్కడ చేసినా కానీ అవి 33,000 వరకు లాస్ వచ్చి ఒక 10,000 మళ్ళీ రికవర్ అయింది. ఇదంతా ఇంకా ఇవన్నీ వేస్ట్. ఇంకా అక్కడక్కడ బై చేసి కాల్ చేయడం వల్ల ఇలా ఎప్పటికైనా ఇట్లా రేంజ్ బౌండ్లో ఉందంటే మార్కెట్, ఈ విధంగా రేంజ్ బౌండ్లో ఉంటే మార్కెట్ మనకి మనీ రావడం తక్కువ రాదనమాట. అంతే. వీటి మీద హోప్స్ పెట్టుకున్నామంటే మనకి ప్రాఫిట్ అనేది ఉండనే ఉండదు. ఇట్లన్నా రావాలి, ఇట్లన్నా పోవాలి. ఈ రెండిటల్లోనే మనీ వచ్చినా పోయినా. అది నిన్న చేసిన తప్పు ఈరోజు కూడా చేశాను. అది చాలా రాంగ్ అయిపోయింది అనమాట. ఓకే, ఎనీవే బ్రోకర్ ఛార్జెస్ 3,000 దాకా ఉంటాయి. టోటల్గా 28,500 దాకా లాస్ వచ్చింది ఈరోజు. మనము లాస్ వచ్చినప్పుడు కొంత వచ్చినప్పుడు ఎగ్జిట్ అయి సరిపోయింది. నాకు ఇక్కడ తీసుకున్న ఎంట్రీ కొంచెం స్టాప్ లాస్ కింద ఎక్కువగా పెట్టుంటే నాకు బెటర్గా ఉండేది. అది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి లెక్క ప్రకారము, నేను ఇక్కడే పెట్టాను. దానివల్ల నాకు ఈరోజు మంచి లాస్ వచ్చింది. ఓవర్ ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ 2 days దాకా ఉంటుంది. అది ఆ మైండ్ సెట్ మార్చుకుంటేనే మనకు టైం పడుతుంది, అమ్మటి అంత తొందరగా మారదు అనమాట. ఇవన్నీ లాస్, ఇవే 33,000 దాకా నాకు పెద్ద లాస్ తెచ్చినాయి. తర్వాత ఇంకా చిన్న ప్రాఫిట్లు అమ్మటి ఎగ్జిట్ అయ్యి కొంత లాస్ రికవర్ చేసినాం, కానీ అదంతా వేస్ట్ అనమాట. ఈరోజు 37 తీసుకున్నాం, నిన్న 57, ఈరోజు 37. ఒకటి ఫెయిల్ అయింది కాబట్టి అట్లా ఉంది.
37 తీసుకున్నా ఈరోజు. 21,400 అన్ని పిఈలే. 37 ట్రేడింగ్ తీసుకోవటం మంచిది కాదు. మనం తీసుకుంటే 1 నుండి 3 లోపే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నామంటే ప్రాఫిట్ వచ్చేది తక్కువ, లాస్ వచ్చేది ఎక్కువ కనపడుతుంటుంది. ఇది చాలా డేంజర్ అన్నమాట. అంత స్కాల్పింగ్ చేసిన ఈరోజు, అందుకే ఇట్లా తగలబడింది ఈరోజు. ఒక్కోసారి అంతే చూడండి, అన్ని థౌజండ్స్ థౌజండ్ లాట్స్ వస్తే ₹1000 రావాలి. ₹1 పెరిగి ₹1000 పెరగాలి, ₹1 తగ్గితే ₹1000 తగ్గాలి. ఈ విధంగా హెవీ లాట్స్ తీసుకొని, అంటే నిన్నటి మైండ్ అనేది ఈరోజు కొంచెం ప్రభావం ఉంటుంది అనమాట. నిన్నటి మైండ్ 2 రోజులు గ్యాప్ ఇస్తే సెట్ అవుతుంది, గ్యాప్ ఇవ్వకుండా బాదుకుంటే ఇదే అవుతుంది అనమాట. మైండ్ సెట్ అనేది 2 డేస్ టైం ఇవ్వాలి దానికి సెట్ కావడానికి. ఇది కరెక్ట్ సపోర్ట్ దగ్గరనే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఈరోజు 180 పాయింట్స్ డౌన్లో ఓపెన్ అయింది. ఇది పైకి పోవచ్చా కిందికి రావచ్చా? ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అంటే మామూలుగా 500 పైనే, 500 పైన క్లోజ్ కావాలి. ఈ ఏరియాలో క్లోజ్ అయిపోవాలి. ఇక్కడ క్లోజ్ అయితే నిఫ్టీ కరెక్ట్ ఎక్స్పైరీ అయినట్టు, సెట్ అయినట్టు. అంటే ఫాల్ అనేది కరెక్ట్గానే ఉన్నట్టు అనమాట. ఇంకా ఫాల్ అయిందంటే ఎక్కడ రావచ్చు? 200 ఒక రెసిస్టెన్స్, 300 ఒకటి. అంటే సపోర్టు రెసిస్టెంట్ కరెక్ట్గానే లైన్ తీసుకున్నా, కానీ ఈరోజు లాస్ రావడంతో వీడియో రికార్డింగ్ చేయలేకపోతున్నా. మైండ్ సెట్ అనేది ఏంటంటే అంత గాబర్గా ఉండటం వల్ల రికార్డింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతుంది. ఎక్కడికి పోతుందో మార్కెట్, ఎక్కడికి వస్తుందో అర్థమే కావట్లేదు. అంతా అయిపోయినాక ఒకసారి చేసి చూపిస్తే సరిపోయింది.